డిజిటల్ స్ట్రీమింగ్ లో నంబర్ 1 మనం టీవీలో పనిచేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. కోల్కతాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఏదైతే జరిగిందో, దీనికి సంబంధించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఇటు తెలంగాణలోను, ఏపీలోను, అలానే కోల్కతా, ఢిల్లీ, ఇక ఎక్కడ చూసినా గానీ జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి నినాదాలు చేపట్టారు. అయితే వారు కోరుతుంది రెండు విషయాలు. మాకు వర్క్ ప్లేస్ లో సేఫ్టీ కావాలి, రెండు ఆమెకి న్యాయం జరగాలి. అసలు ఓవరాల్ గా కోల్కతాలో ఏం జరిగింది, అసలు ఒక జూనియర్ డాక్టర్ నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు తనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అనే విషయాల్ని ఈరోజు మనకి చెప్పడానికి మనతో పాటు జూమ్ లో ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ అండ్ న్యూరోటాలజిస్ట్ లాస్యా గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒక విధంగా చూస్తే గనక కోల్కతా ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఈ విషయంలో చూసుకుంటే గనక ఒక జూనియర్ డాక్టర్ హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అంటే తనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలానే తనకి సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్క్ ఉంటుంది, ఒక్కసారి మాకు కొంచెం క్లియర్ గా చెప్పరా? సో డ్యూటీలో ఎప్పుడైతే రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారో అండి, క్యాజువాలిటీలో వాళ్ళకి ఎమర్జెన్సీ రూమ్స్ ఉంటాయి. కాకపోతే నంబర్ ఆఫ్ డాక్టర్స్ లేడీస్ ఎస్పెషలీ డ్యూటీలో ఎక్కువ ఉన్నప్పుడు అండ్ అక్కడ ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్ళి ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది టర్న్స్ తీసుకుంటారు, 2 hours మీరు ఉండండి, 2 hours మేము ఉంటామని. కొన్నిసార్లు ఏం చేస్తారంటే సెమినార్ హాల్స్ లేదా డిపార్ట్మెంట్ కి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్జరీ అనుకోండి, సర్జరీకి ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ కానీ ఏదైనా టెస్ట్ చేసుకోవడానికి కానీ సెమినార్స్ కానీ సర్జరీ డిపార్ట్మెంటల్ రూమ్ ఉంటుంది ఒకటి. సో ఆ డిపార్ట్మెంట్ రూమ్ కి ఉంటే అక్కడ పేషెంట్ ఎగ్జామినేషన్ కోసం ఒక చిన్న బెడ్ లాగా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఎగ్జాక్ట్లీ బెడ్, కానీ చాలా మంది అడ్జస్ట్ అయ్యి వెళ్ళి ఆ రూమ్ లో ఉండడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిపార్ట్మెంట్ పీజీస్ కి ఆ రూమ్ కీ ఉంటది కాబట్టి టర్న్స్ తీసుకొని వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ రూమ్స్ కి వెళ్తామో ఇవి యూజువలీ మెడికల్ కాలేజెస్ లోపల ఉంటాయి. సో అక్కడ ఇప్పుడు కాలేజెస్ లోపల కానీ హాస్టల్ లోపల కానీ ఈ హాస్పిటల్ లోపల ఉన్నా గానీ ఇది కొంచెం ఎమర్జెన్సీకి దూరంలో ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే పెద్దగా సెక్యూరిటీ లేకపోవచ్చు. అఫ్ కోర్స్ ఈ మెడికల్ హాస్పిటల్లో ఎంటర్ అవ్వాలంటేనే ఎంట్రన్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ సరిగ్గా సెక్యూరిటీ లేకపోవడం అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎస్పెషలీ సెమినార్ హాల్ సిచ్యువేషన్ వస్తే, ఇప్పుడు చూసినట్టుగా అయితే ఈ డాక్టర్ 36 hours డ్యూటీ పైన ఉండింది ఈ అమ్మాయి. అండ్ 36 hours డ్యూటీలో ఆ అమ్మాయి 2 o'clock ఇన్ ద నైట్ టైం దొరికింది ఆ అమ్మాయి డిన్నర్ చేయడానికి. ఓకే, ఆ టైంలో వెళ్ళి తను అక్కడ డిన్నర్ చేసింది. డిన్నర్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంది. అండ్ ఎవరైనా న్యాచురలీ మన హాస్పిటల్లో మనం సేఫ్ కదా అని అనుకుంటాం కదండి. సో బట్ అదే సిచ్యువేషన్ లో ప్లీజ్ చెప్పండి. అదే సిచ్యువేషన్ లో చెప్పండి ప్లీజ్. అంటే సెక్యూరిటీ పరంగా అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ లో ఉన్నా గానీ మనం నైట్ షిఫ్ట్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ అనేదర్ షిఫ్ట్స్ అనేది వెళ్తూ ఉంటాం కాబట్టి డాక్టర్స్ విషయానికి వచ్చేసప్పటికి నైట్ షిఫ్ట్ లో లేడీస్ కోసం ఏమైనా సెక్యూరిటీ సిస్టమ్ ఏమైనా ఉంటుందా, అది ఒకటి చెప్పరా? లేడీస్ కోసం స్పెషల్ గా ఇక్కడ ఏది సెక్యూరిటీ ఉండదండి, అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇన్ జనరల్ సెక్యూరిటీ లాగా ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. అందరూ చేస్తారు నైట్ షిఫ్ట్స్. ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ లో కూడా నైట్ షిఫ్ట్స్ అనేవి చాలా కామన్. బట్ ఇక్కడ డాక్టర్స్ సిచ్యువేషన్ లో ఎందుకు డిఫరెంట్, ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయంటే మీ నైట్ షిఫ్ట్స్ అనేవి 6 hours ఉంటాయి, 8 hours ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ డాక్టర్స్ అలా ఉండదండి. 24 hours షిఫ్ట్స్ ఉంటాయి, 36 hours షిఫ్ట్స్ ఉంటాయి, 72 hours షిఫ్ట్స్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో కంప్లీట్లీ వాళ్ళు హాస్పిటల్ కే పరిమితం అవ్వాల్సి వస్తుంది, లేదా మధ్యలో వెళ్ళి బ్రేక్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రావాల్సి వస్తుంది. అండ్ ఈ మధ్యలో కూడా ఏంటంటే ఎమర్జెన్సీస్ ఉంటాయి. వాళ్ళు సడన్ గా కాల్ వస్తే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి. వాళ్ళకి దొరికే కొంచెం టైం ఏదైతే రెస్ట్ ఉంటుందో దాంట్లో కూడా వాళ్ళకి ఒకవేళ ఏదైనా కాల్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెస్ట్ స్పెషలిస్ట్ అండి, 2nd year. సో ఎవరైనా బ్రెత్లెస్ అయిపోయి సడన్ గా వచ్చారనుకోండి, ఆ అమ్మాయి ఫస్ట్ ఉంటుంది ఆన్ కాల్ పేషెంట్ ని చూడడానికి.
ఆక్సిజన్ ఎంత పెట్టాలి, లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయి. సో అలాంటి అమ్మాయి జస్ట్ ఒక 1 or 2 అవర్స్ సెమినార్ హాల్, ఇది మన హాస్పిటలే కదా అని చెప్పి ధైర్యంగా వెళ్ళి తను రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ లో ఇదంతా అవ్వడము. ప్లస్ తను చనిపోయినా కానీ తను డీఫేమ్ చేయడమే ఇంకా వర్స్ట్ పార్ట్ అండి. చనిపోయిన తర్వాత మర్డర్ ని వాళ్ళు సూసైడ్, ఈ అమ్మాయి సైకోసిస్ అని చెప్పి చిత్రీకరించడము. 3 అవర్స్ అసలు పేరెంట్స్ ని కలవనివ్వకపోవడము. అంటే 3 అవర్స్ ఏం చేశారండి బాడీతో వాళ్ళు? పోనీ మళ్ళీ ఎవరో వచ్చి బ్లూటూత్ దొరికింది, అతనే ఇది, అతను వచ్చి నన్ను ఉరి తీసేయండి అంటాడు. మళ్ళీ ఆటోప్సీ రిపోర్ట్ లో చూసేసరికి అది ఒక్క మనిషి చేసింది కాదు. అటాప్సీ రిపోర్ట్ లో వాళ్ళకి దొరికింది 150 grams ఆఫ్ సీమెన్. ఒక మేల్ ఓన్లీ 15 grams సీమెనే ప్రొడ్యూస్ చేయగలరు. 150 grams అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది కలిసి ఆ అమ్మాయిని టార్చర్ చేసి కొట్టి, ఆ అమ్మాయి పెల్విస్ బ్రేక్ అయిపోయిందండి. 2 కాళ్ళు 90 degrees లో ఉన్నాయి, కళ్ళల్లో గాపెంకులు మొత్తము. వాళ్ళ ఫాదర్ సా దట్ గర్ల్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ 3 hours తర్వాత కూడా. అంటే ఎంత దారుణంగా అమ్మాయిని హింసించి చంపాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి తప్పేంటి? డ్యూటీ చేయడమా నైట్ లో 36 hours కంటిన్యూస్ గా తను పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడడమా? సో ఇలాంటి ఇది ఇంకొకసారి జరగకూడదు. అండ్ ఫస్ట్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో, ఎవరైతే కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారో అదంతా బయటికి రావాలి. సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేడం ఒక్కసారి సైలెంట్ గా overall ప్రొటెస్ట్ గా చేస్తున్నప్పుడు ఆ, ఒక్కసారి మ్యామ్ సైలెంట్ గా ఓవరాల్ గా మనం ప్రొటెస్ట్ ఒకసారి చేస్తున్నప్పుడు 100 మెంబర్స్ వచ్చారు. ఉమ్, 100 మెంబర్స్ వచ్చి మళ్ళీ ఫీమేల్ డాక్టర్స్, మేల్ డాక్టర్స్ అందరు తరిమి కొట్టారు. పేషెంట్స్ ని కూడా కొట్టారు. రౌడీలందరూ ఆర్జేకార్ కాలేజ్ లో 14th August నైట్ కి yes. దే వర్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ ద ఎవిడెన్స్. మేడం అంటే ఇక్కడ నాకు సో అసలు ఏంటి అంటే గనక ఆ, అంటే ఒక చెప్పండి. అమ్మాయి మీద 10 మంది అత్యాచారం చేశారు అని మనకి చెప్పకనే తెలుస్తుంది. అంటే పేరెంట్స్ కి కూడా 3 hours తర్వాత అది సూసైడ్ గానే చెప్పారు, కానీ వాళ్ళకి డౌట్ రావడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం కి వెళ్ళడం, ఒక డాక్టర్ మీడియా ముందుకు వచ్చి చెప్పితే గానీ అసలు ఏం జరిగింది అనే విషయాలు ఎవ్వరికీ కూడా తెలియదు. అప్పటి వరకు అదొక సూసైడ్ గానే అనుకున్నారు. అంటే ఒక అమ్మాయి విషయంలో ఈ విధంగా జరిగింది అంటే ఇది కేవలం క్రూరత్వంతో కూడిన మగవాళ్ళ బుద్ధి వల్ల జరిగింది అనుకోవాలా, లేదంటే ఏదైనా విషయాన్ని దాచడానికో, లేదంటే ఎవరినైనా ఆ రక్షించడానికో ఈ రోజు ఈ అమ్మాయిని ఈ విధంగా బలి తీసుకున్నారు అని మనం అనుకోవచ్చు? అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకి మోటో అవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయిని అంత దారుణంగా హింసించి చంపడం అనేది తప్పు. ఎస్. మోటో ఏంటి, వెనక ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు, ఇది మన ఎవ్వరికీ తెలీదండి. కాకపోతే మేమందరం పోరాడుతుంది ఓన్లీ ఒక సింపుల్ పాయింట్. జస్ట్ తన పని తను చేసుకుంటూ సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్న అమ్మాయిని అంతమంది కలిసి హింసించి రేప్ చేసి చంపడం తప్పు. ఎక్కడ కూడా ఇది జరగొద్దు, ఎవ్వరికి మళ్ళీ జరగొద్దు. స్ట్రిక్ట్ లాస్ అనేవి రావాలి. డాక్టర్స్ కి కానీ, ఇట్స్ నాట్ ఓన్లీ డాక్టర్, ఫీమేల్ కి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. మేడం అంటే ఎంతమంది డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ బయటకు వచ్చి మాకు ప్రొటెక్ట్ కావాలి వర్క్ ప్లేస్ లో అండ్ స్టడీ ప్లేస్ లో అని అడుగుతున్నారు కదా, నిజంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దొరుకుతుంది అని ఆశిస్తున్నారా? ఎందుకు అంటే మనం రీసెంట్ గా ఈ రోజు ఒక డాక్టర్ తో నేను తీసి పడేయట్లేదు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఘటనకు గురవుతున్నారు. ఈ విధంగా బాధలు పడి చనిపోతున్న వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుండి ఈ రోజు పెద్ద పిల్లల వరకు మనం చూస్తున్నాము. సో ఎక్కడ కూడా బయటకు వచ్చి ఫైట్ చేసిన తర్వాత ఇదిగో మీకు ఈ సెక్షన్ తీసుకొచ్చామనడం, కానీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అది మరుగున పడిపోతుంది. మరి ఈ రోజు దేశ వ్యాప్తంగా డాక్టర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి, మాలాంటి వాళ్ళు ఇంకెవరూ బలి అవ్వకూడదు అని అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా స్ట్రిక్ట్ గా రూల్స్ అనేవి మారుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2022లో లోక్సభలో పాస్ చేశారు. కానీ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది పాస్ చేయలేదు. దానివల్లే కదా ఇప్పుడు అందరు డాక్టర్స్ ఒకటే అడుగుతున్నారు, ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గట్టిగా చేయండి, ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు. ఈ అమ్మాయి ఫేస్ చేసింది ఏ అమ్మాయి ఫేస్ చేయొద్దు. అండ్ డాక్టర్స్ చేస్తున్నారు అంటే ఇది ఓన్లీ డాక్టర్స్ కి పరిమితం చేయొద్దండి. ఫస్ట్ ఆ అమ్మాయి, షీఈ్ అ బేసిక్ హ్యూమన్ బీయింగ్. ఒక ఫీమేల్ ని అంత దారుణంగా చంపడం అనేది చాలా తప్పు.
అసలు నాన్ మెడికోస్ డాక్టర్స్ కాని వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయాల్సిన ఎంతో అవసరం ఉందండి. ఇలాంటి థాట్ కూడా రాకుండా వాళ్ళకి శిక్షిస్తేనే వాళ్ళకి ఉరిశిక్షో లేకపోతే దారుణంగా వాళ్ళని ఇలాంటివి చేసిన వాళ్ళని పట్టుకొని వెంటనే చంపితేనే వేరే వాళ్ళకి భయం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి పనులు చేయకూడదు అన్నది. ఓకే. కానీ మ్యామ్ అంటే ఇది జరిగి 3 డేస్ అయిపోతుంది. అంటే ఆగస్ట్ 15న ఈ ఇష్యూ పెద్దదయ్యింది. తర్వాత అందరికీ తెలిసింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి సరైన స్పందన వచ్చింది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇంకా రాలేదు కాబట్టే ఇప్పుడు అందరూ డాక్టర్స్ ఇవాళ చూసినట్టుగా అయితే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఓపీడీస్ అన్నీ క్లోజ్ చేసేసామండి. ఏ డాక్టర్స్ కూడా ఇవాళ మాక్సిమమ్ ఎమర్జెన్సీస్ తప్ప నాన్ ఎమర్జెన్సీస్ ఎవ్వరు చూడట్లేదు. వి వాంట్ జస్టిస్ ఫర్ ద గర్ల్ హూ హాస్ సఫర్డ్ లైక్ దిస్. ఒకవేళ ఇదే గనక గవర్నమెంట్ ఇఫ్ ఇట్ డజంట్ రెస్పాండ్ అవ్వకపోతే తొందరలో ఐఎంఏ సర్వీసెస్ కూడా నిలిపివేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ ఎక్స్‌ట్రీమ్ స్టెప్. ఎందుకంటే మేము ఒక్కసారి ఎమర్జెన్సీస్ ఆపితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో మీరు ఊహించలేరు. యెస్. సో, డాక్టర్స్ డెఫినైట్‌లీ అంత క్రూరంగా ఆలోచించరు కాబట్టే ఓన్లీ నాన్ ఎమర్జెన్సీస్ ఆపేసి వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో, అందరికీ తెలియాలి. అందరికీ అర్థం అవ్వాలి. ఇంకొకసారి ఇంకో అమ్మాయికి ఇలాంటి స్థితి పట్టకూడదని చెప్పే అందరూ ప్రయత్నిస్తున్నారండి. ఓకే మ్యామ్. ఒక విధంగా మనం చూసుకుంటే గనక ఒక పక్క డాక్టర్స్ అందరూ అంటే కోల్కతాని పక్కన పెట్టొద్దు. కోల్కతా దగ్గర నుండి ఇటు తెలంగాణ, ఏపీ అన్ని ప్లేసెస్ నుండి కూడా తనకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. ప్రతి మహిళ జీవితంలో ఒక మార్పు కావాలని చెప్పి ఫైట్ చేస్తుంటే ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాబో 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు మేము తీసుకొస్తాము అని. ఒక పక్క అదే మెడికల్ స్టూడెంట్స్, అదే మెడికల్ వాళ్ళు ఆ వ్యవస్థలో మాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నారు. కానీ ఈ సేఫ్టీ గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడకుండా ఏవైతే పథకాలు తీసుకొస్తారో డాక్టర్స్ కి సంబంధించి అవి చెప్తున్నారు. మరి దీన్ని యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఎలా చూస్తారు అసలు? మేము డెఫినెట్‌లీ ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఏంటంటే, ఏం లాభం మీరు రెంట్స్ పెంచి? ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేయండి. బేసిక్ డాక్టర్ అక్కడ పని చేయాలంటే వాళ్ళకి ఒక రూము, ఒక బాత్రూము, ఒక ఫెసిలిటీ అనేది ఉండాలి గదండీ! బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వర్క్ చేయమంటే ఎవరు చేస్తారు? అండ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే మీరు 75,000 సీట్స్ పెట్టండి, 1,00,000 పెట్టండి. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ డాక్టర్స్ ఇలా చేసి వెళ్ళండమ్మా నైట్ డ్యూటీలు చేయండి, చనిపోండి అని చెప్పి యూ థింక్ పేరెంట్స్ విల్ గో ఫార్వర్డ్? ఇప్పుడు సేఫ్టీ లేనప్పుడు పేరెంట్స్ ఎందుకు విల్లింగ్ ఉంటారండి? ఇంత కష్టపడి ఆ అమ్మాయి 31 ఇయర్స్, 18 ఇయర్స్ తనని యాస్ ఎ డాక్టర్. 18 ఇయర్స్ అంటే ఒక ఈజీగా 18-31 వరకు తను కష్టపడి ఇంకొక 1 ఇయర్ అయితే తను డాక్టర్ లాగా బయటికొచ్చే టైంకి ఆ అమ్మాయిని చంపేసారంటే ఏమన్నా లాభం ఉందా? ఓకే. పోనీ అంత చేసి ఆ అమ్మాయి బయటకొస్తుంది. తనకేమన్నా ఐఐటీ లాగా ప్యాకేజెస్‌లో లక్షలు లక్షలు సాలరీ వస్తుందనుకుంటున్నారా? అది కూడా లేదు కదండీ! ఇప్పుడు ఇంత కష్టపడి అట్‌లీస్ట్ రిజల్ట్ ఉంటే ఏమన్నా మీరు కష్టపడి లాభం they're paid less, working hours are more, the amount of hard work you put is more. ఇన్ని ఇయర్స్ చదివి ద అమౌంట్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్, ఎమోషనల్ స్ట్రగుల్, మీ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నీ పోతాయి. పోనీ అంతా కష్టపడి అట్‌లీస్ట్ బయటికొచ్చి ఒక డీసెంట్ జాబ్‌లో ఉన్నామంటే అప్పటిలోపు ఇలా చంపేయడము, మాబ్ అటాక్స్ అవ్వడము ఇది ఫస్ట్ టైమ్ కాదు కదండీ! కొంచెం పేషెంట్‌కి అటు ఇటు అవుతే దొరికేది రెసిడెంట్ డాక్టర్సే. అంటే నేను కూడా అదే అంటున్నాను. ఈ రోజు డాక్టర్స్ మీద ఏదైతే జరిగిందో ఇదేమి ఫస్ట్ టైం కాదు అనేది నా క్వశ్చన్. అంటే ఇంతకు ముందు కూడా మనం చూసాం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ దిశ ఏదైతే ఉందో ఇది కూడా ఒక డాక్టర్ ఆ రోజు ఆవిడ కూడా విధులను నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న డాక్టర్ మీద జరిగింది. ఈ రోజు విధులలో ఉన్న డాక్టర్ మీద జరిగింది. ఒక విధంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్సే ఈ విధంగా చేస్తే ఏమనాలి? ఈ రోజు ఏదైతే జరిగిందో కోల్కతాలో ఆమె మీద చేసింది బయట వాళ్ళు ఎవరో వచ్చి కాదు ఈ విధంగా చేసింది. నాకు తెలిసి అక్కడున్న డాక్టర్సే ఆమెతో పాటు ట్రైన్ అవుతున్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళే ఇలా చేస్తే ఎట్లాగా?
సో మీరొకటి అర్థం చేసుకోవాలండి. ప్రతి వృత్తిలో కూడా అన్ని రకాల జనాలు ఉంటారు. హ్మ్. ఇప్పుడు మీరు ప్రొఫెషన్‌ని బట్టి ఒకళ్ళు మంచి, ఒకళ్ళు చెడు అని డెఫినైట్‌లీ చెప్పలేరు. అండ్ ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదండి. ఇప్పుడు ఎవరు చేశారు అనేది డెఫినైట్‌లీ ప్రూవ్ అవ్వలేదు. బట్ ఒక్క థింగ్ చెప్పగలము. ఇంతగా వాళ్ళు ఒక 100 మెంబర్స్ లారీలో వచ్చి ప్రూఫ్‌ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ అబౌట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్. హ్మ్. అంటే దీని వెనకున్న వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. అందుకే దాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. సో అగైన్ ఇట్ ఆల్ కమ్స్ షాడో డౌన్ టు పోలీస్ పవర్. కూడా ఉన్నారు. షాడో పోలీస్ ఒకడు ఉన్నారు. వారు వీళ్ళందరినీ రక్షించడం కోసం కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి ఈ కేసులో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఎట్లాంటి యాక్ట్ తీసుకుంటారు, అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు ఈ కేసుకి, ఈ కేసు తప్పుదోవ పట్టకుండా? సో అదే చెప్తున్నామండి. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తుంది కూడా ఫస్ట్ ఈ కేస్ సీబీఐకెళ్ళి సరైన న్యాయం జరగాలి. లోకల్‌గా ఎటువంటి మ్యానిప్యులేషన్ కాకూడదు. ప్లస్ స్ట్రిక్ట్ లాస్ రావాలి. ఎవరైనా డాక్టర్‌ని టచ్ చేయాలి డ్యూటీ అప్పుడంటే భయపడాలి. సో అండ్ వీటితో పాటు ఫీమేల్ డాక్టర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వండి. ఒక వర్క్ చేసేటప్పుడు ఒక బాత్రూమ్, ఒక రూమ్ ఇవ్వండి తను ఉండాలంటే. సో ఇంతకు మించి పెద్ద డిమాండ్స్ ఏవి లేవండి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ డాక్టర్స్ ఆర్ ఫైటింగ్. ఓకే. ఓకే. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మాకు చాలా చక్కటి విషయాలు అండ్ చాలా క్లియర్‌గా అక్కడ ఏం జరిగింది అనే ఇన్సిడెంట్‌ని మాకు చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి.